జగ్గంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల వద్ద సావిత్రిబాయి పూలే విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు టీవీఎస్ రంగారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఆర్పీఐ సౌత్ ఇండియా ఆర్గనైజింగ్ కార్యదర్శి పులి ప్రసాద్ అధ్యక్షత వహించారు. జనసేన పార్టీ జగ్గంపేట ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్, సిడిపిఓ ఎం పూర్ణిమలు ముఖ్య అతిథులుగా పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పూర్ణిమ మాట్లాడుతూ భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అన్నారు. మహిళల పట్ల వివక్ష చూపుతున్న సమయంలో ఆమె ఎంతో సాహసం చేసి చదువు మొదలుపెట్టి దేశంలోని స్త్రీకు విద్య అందేందుకు కృషి చేశారని కొనియాడారు. జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ మాట్లాడుతూ వంటింటికి పరిమితమైన మహిళలను సమాజంలో అభివృద్ధి చెందాలని విద్య వైపున మళ్లించి మహిళలందరినీ విద్యా బాటలో పయనించేలా చేశారని అన్నారు. సావిత్రిబాయి పూలే గారి 195వ జయంతి సందర్భంగా ఇక్కడ మన హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు రంగారావు గారు ఇచ్చినటువంటి విగ్రహం ఆవిష్కరించడం జరిగింది. మరి ఆయనకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా సావిత్రిబాయి పూలే గారి జయంతి ఎంతో ఘనంగా నిర్వహించడానికి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయాలని, అదేవిధంగా ఆవిడని ఆదర్శంగా తీసుకుని ఈ విద్యా వ్యవస్థలో ప్రతి ఒక్కరూ కూడా ఆవిడని ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలనేటువంటి ఉద్దేశంలో ఈ విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విగ్రహానికి మాకు ఎంతో కృషి చేసినటువంటి రంగారావు గారికి మరొకసారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇక్కడికి వచ్చినటువంటి మహిళా ఉపాధ్యాయులందరికీ కూడా సావిత్రిబాయి పూలే గారి 195వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాం. మన సావిత్రిబాయి పూలే స్త్రీ అభ్యుదయమూర్తి అయిన సావిత్రిబాయి పూలే గారి విగ్రహ ఆవిష్కరణకి తోడ్పాటు అందించిన మన ప్రధానోపాధ్యాయులు టీవీఎస్ రంగారావు గారికి ముందుగా నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నామండి. తర్వాత ఈ కార్యక్రమాన్ని అంతా నడిపించిన మన తుమ్మలపల్లి రమేష్ గారు, ప్రసాద్ గారికి ధన్యవాదాలు. మన సావిత్రిబాయి పూలే గారి గురించి చెప్పాలంటే 4 ముక్కల్లో చెప్పుకుంటే జరిగేది కాదు. ఆవిడ జీవితం అంతా కూడా స్త్రీల కోసమే త్యాగం చేశారు. ఆవిడ ఎప్పుడో 1831లో మహారాష్ట్రలో చిన్న పల్లెటూరులో జన్మించారు. ఆవిడ 9వ సంవత్సరంలోనే 12 ఏళ్ల జ్యోతిరావు పూలే గారితో వివాహం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆయన ఆవిడని విద్యావంతురాలను చేసి ఆవిడ 17వ ఏటనే 1848లో ఆవిడ విద్యా సంస్థని నడిపించడం, స్థాపించడం, స్త్రీలకి విద్య నేర్పించడం, ఎన్నో అవమానాలను ఎదుర్కోవడం, ఆవిడ పాఠశాలకు వెళుతున్న దారిలో ఆవిడ్ని అవమానాలకు గురి చేసి ఆవిడ వస్త్రాలు అన్ని పాడు చేసి బురద చల్లి రాళ్లతో కొట్టి గాయపరిచి వస్త్రాలు పాడు చేసి అంతా ఆవిడ్ని చాలా అవమానాలు చేసేవారు. అయినా సరే ఆవిడేమీ వెనక్కి తగ్గలేదు. ఇంకో వేరే వస్త్రం తీసుకెళ్ళి మళ్ళీ విద్యాలయంలో చీర కట్టుకుని బాలికలకు విద్య నేర్పి ఆవిడని సావిత్రిబాయి పూలే విద్యావంతులను చేసింది స్త్రీలకి. ఆవిడ సావిత్రిబాయి పూలే అంటే స్త్రీలకి ఒక శక్తి, స్త్రీలకు ఒక శక్తి, స్త్రీలకు ఒక గుర్తి అని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా